హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మధు మధురమైన రుచులు. ఈరోజు రెసిపీ టమాటో పులావ్. ఈ టమాటో పులావ్ని కొబ్బరి పాలతో ఉడికించిన టమాటో గుజ్జుతో చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి. పిల్లలు ఒక్క స్పూను కూడా మిగిల్చకుండా తినేస్తారు. ఇప్పుడు ఈ టమాటో పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టమాటో పులావ్కి 1/2 kg రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఒక చెప్ప కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొబ్బరి పాలు తీసుకొని పెట్టుకోవాలి. 1/2 kg రైస్కి 3 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి. ముందుగా టమాటాలను ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో 3 టమాటాలు వేసుకుంటున్నానండి. టమాటాలకి కొద్దిగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. 4 sides ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఈ టమాటాలని సపరేట్ చేసుకోవాలండి. ప్లేట్లోకి సపరేట్ చేసుకొని చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోండి. ఈ వాటర్ని వేస్ట్ చేయకండి. టమాటాలు ఉడికించిన వాటర్ని సైడ్కి పెట్టుకోండి. తర్వాత రైస్ కుక్ చేసినప్పుడు అందులో వేసుకోవచ్చు. మిక్సీలో వేసి పేస్ట్ చేసేసానండి. ఇదంతా ఏదైనా స్ట్రైనర్లో వేసుకొని ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకోవాలండి. ఉప్పు తీసేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. జ్యూస్ ఇలా తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు పలావ్ చేసుకుందాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నానండి. కొద్దిగా జీడిపప్పు లైట్గా వేయించుకోండి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు మగ్గించుకోండి. ఆనియన్స్ కాస్త మగ్గినాయండి. కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలండి. 1 స్పూను అల్లం వెల్లిపాయ ముద్ద వేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి బాగా వేగిందండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న టమాటా జ్యూస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. రైస్ వేసుకొని 2 నిమిషాలు రైస్ని వేయించుకోవాలండి. టమాటో జ్యూస్ మొత్తం రైస్కి పట్టాలండి. రైస్కి పట్టేటట్టుగా వేయించుకోండి. రైస్ మొత్తం వేగిందండి. ఇప్పుడు కొబ్బరి పాలు పోసుకున్నాము. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసులు కొబ్బరి పాలు, వాటర్ 2 కలిపి పోసుకుంటున్నానండి. మీరు నార్మల్ రైస్ తీసుకుంటే 1కి 2 చొప్పున పోసుకోండి, సరిపోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోండి. రైస్ ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ చూసుకోండి, సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి. 1 విజిల్ వచ్చిన తర్వాత 10 minutes సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసుకోండి. కుక్కర్ ప్రెషర్ పోయిందండి. మూత తీసి చూద్దాము. రైస్ అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు పైనుంచి 2 స్పూన్లు గీ వేసుకోండి. రైస్ మొత్తాన్ని కలుపుకోండి ఒకసారి. మాడిపోలేదండి. మాడిపోకుండా చక్కగా బాగా వచ్చింది. 1 విజిల్ వచ్చిన తర్వాత 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఆఫ్ చేసేసానండి. రైస్ అంతా చక్కగా కుక్ అయిపోయింది. టొమాటో పులావ్ని కంపల్సరీగా కొబ్బరి పాలతో ట్రై చేయండి. చాలా మంచి రుచి వస్తుంది. ఈ రైస్ని రైతాతో తింటే చాలా బాగుంటుందండి.
ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.